శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. సంకష్టహర చతుర్థి జ్యేష్ఠమాస కథ. పార్వతీదేవి గణపతి జ్యేష్ఠమాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించు విధానమును దాని ఫలమును వివరింపము అని కోరగా గణపతి పార్వతీదేవితో, అమ్మ శ్రీమాత, జ్యేష్ఠమాసమున జ్యేష్ఠరాజుగు సంకష్టహార గణపతిని పూజించుట వలన సర్వ సౌభాగ్యములు చేకూరును. స్త్రీలు గణపతిని బిల్వపత్రములతో పూజించి ఎర్రని వస్త్రములు అలంకరించి ఫలములు నివేదించవలను. ఈ నెలలో నన్ను అకువాహనుడుగా భావించి పూజించవలను. అకువాహనుడు అనగా ఎలుకను వాహనముగా గలవాడు అని అర్థము. ఈ విషయమై పురాణ ప్రసిద్ధమైన కథ ఒకటి కలదు, చెప్పెదను వినుము. పూర్వం కృతయుగమున మృదువు అను పేరు గల చక్రవర్తి గలడు. అతని రాజ్యమున దయాదేవుడు అనునొక బ్రాహ్మణుడు ఉండెను. అతనికి 4 కుమారులు గలరు. తగిన వయస్సున వారు వివాహితులైరి. అంతగా పెద్ద కోడలు అత్తతో, అమ్మ, మా పుట్టినింట ప్రతి మాసమున బహుళ చతుర్థి నాడు ఈ శ్రీ సంకష్టహార చతుర్థి గణపతి వ్రతమును చేయుచుంటిని కనుక నేను ఇక్కడను చేయుటకు నన్ను అనుమతింపుడు అని అర్థించను. ధనమదాంధురాలగు అత్త, అమ్మాయి, మన ఇంట దరిద్రము లేదు, సకల సంపదలు తొలతూగుచున్నవి, హాయిగా అనుభవింపుము, ఆ వ్రతము చేయవలసిన అవసరం ఏమున్నది అని ఆమె కోరికను తిరస్కరించను. కొన్నాళ్లకు పెద్ద కోడలు గర్భవతి అయి ఒక చక్కని మగబిడ్డను ప్రసవించెను. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై యుక్త వయస్కుడు కాగా యోగ్యమగు కన్యతో అతనికి వివాహం నిశ్చయించరి. లగ్నకాలమున గణపతి పెండ్లి కొడుకును అదృశ్యము చేశాను. వరునికై సర్వత్రా వెదకి ఎల్లరనూ నిరాశతో దిగులు చెందిరి. అంతటా వరుని తల్లి పెద్ద కోడలు అత్తతో, అత్త, నేను ఈ ఇంట సంకష్టహార గణపతి వ్రతము చేయుదునగా వలదంటివి. ఈ కారణంలోనే గణపతి కోపించి పెండ్లిపీటలపైనున్న నా కుమారుని అదృశ్యము చేశాను. ఇదంతయు ఆ స్వామి మాయయే అని బోరున విలపించెను. అత్త పరిస్థితిని గమనించి కోడలి మాట విని కోడలితో కూడి శ్రీ సంకష్టహార గణపతి వ్రతమును ప్రతిమాసమున ఆచరించసాగాను. కొన్నాళ్లకు ఒకనాడు వ్రత సమయమున ఒక భిక్షగాడు రాగా అతనికి అతిథి మర్యాదలు గావించి భోజనం పెట్టిరి. అందులకు సంతోషించి ఆ భిక్షకుడు, అమ్మ, మీరు కోరిన వరమిచ్చేదను అర్థింపుడు అని అనంతనే, కోడలు, మహాత్మా, పెండ్లిపీటలపై మాయమైన నా కుమారుని రప్పించి నా మనోవేదన తీర్చుము అని ప్రార్థించగా అతడు కరుణించి, మీ కుమారుడు శీఘ్రముగా రాగలడు, బాధపడవలదు అని చెప్పి వారు చూచుచుండగానే అదృశ్యమయ్యను. ఆ ఇరువురు ఇదంతయు ఆ గణపతి దేవుని అనుగ్రహమే అని ఆశ్చర్యపడిరి. అతడట్లు వెళ్ళిన పిదప అడవిలో ఒంటరిగా తిరుగుచున్నాడని ఒకరు ఆ బ్రాహ్మణ యువకుని తీసుకొని వచ్చి పురప్రజలకు చూపగా వారు ఇతడు ఆనాడు కళ్యాణ మంటపమున అదృశ్యమైనటువంటి బ్రాహ్మణ వరుడే అని నిశ్చయించి వారి తల్లిదండ్రులకు ఈ వార్త తెలిపిరి. వారి తల్లిదండ్రులు పెద్దలు వచ్చి చూడగా వాడు తమవాడే అని గుర్తించి అతనిని పిలుచుకు వచ్చిన వ్యక్తిని ప్రశంసించి అతనికి నూతన వస్త్రములు, ఆభరణములు, గోవును ఇచ్చి కృతజ్ఞతలు తెలిపిరి. పిదప ఎల్లరును గణపతి దేవుని మహిమను కొనియాడిరి. అంతటా కన్యాదాతకు ఈ వార్త తెలిపి వారిని రప్పించి ఒక శుభముహూర్తమున మున్పటి కళ్యాణ మంటపముననే శాస్త్రోక్తముగా వారి వివాహము గావించిరి. నాటి నుండి ఇతని భార్యయు ప్రతి మాసమున శ్రీ సంకష్టహార చతుర్థి వ్రతమును భక్తి శ్రద్ధలతో భర్తతో కూడి ఆచరించుచు ఉత్తమ సుఖములతో దీర్ఘ సుమంగళి అయి వర్ధిల్లది. కనుక తల్లి, ఈ వ్రతము సకల వాంఛలను సిద్ధింపజేయును, విఘ్నములను నివారించును. నీవును ఈ వ్రతము ఆచరించి శివానుగ్రహము పొందుము అని వివరించెను. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమగు సంకష్టహార చతుర్థి వ్రతమున జ్యేష్ఠమాస కథ సమాప్తం. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.